హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 29వ భాగం. ఒకవైపు రవీంద్ర కృతిల ఆఫీస్ ప్రయాణం, మరోవైపు డల్లాస్లో తండ్రి కొడుకులు భాస్కర్ రుద్రల మధ్య నడిచే భావోద్వేగపూరితమైన షరతుల పోరు. తల్లి పరిమళపై ఉన్న అసహ్యంతో లండన్ వదిలి ఏడాది పాటు గుర్తింపు దాచుకొని మాస్క్ పెట్టుకుని ఒక సాధారణ ఉద్యోగిగా మారిన రుద్ర తండ్రి వేడుకోలుతో బిజినెస్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడతాడా? ఇక లండన్ ల్యాండ్స్కేప్లో కృతికి అబద్ధం చెప్పి వచ్చిన దివ్య అసలు ప్లాన్ ఏంటి? రుద్రపై ఆమెకున్న నిజమైన ప్రేమాభావాలు ఎలాంటివి? ఇవన్నీ ఒకెత్తైతే ఆఫీస్ ఉద్యోగం వద్దని పారిపోయిన ధరణిని నిజంగానే కిడ్నాప్ చేశారా? అర్ధరాత్రి వేళ బ్లాక్ కోట్లో లగ్జరీ కారు దిగిన ఆ మాస్క్ మ్యాన్ అసలు ఎవరు? అతన్ని చూడగానే ధరణి నిలదీసి చివాట్లు పెట్టగలుగుతుందా? ఈ నిశ్శబ్ద యుద్ధంలో రాబోయే మలుపులు ఎలాంటివి? ఈ ఎపిసోడ్లో చూద్దాం. కృతి హడావిడిగా వచ్చి తన కోసం పోర్టికోలో కారులో కూర్చొని వెయిట్ చేస్తున్న రవి పక్కన కూర్చుంది. ఏంటి, నీకోసం నేను వెయిట్ చేయాలా? సీరియస్గా చూస్తూ అడిగాడు రవి. సారీ సార్, కొంచెం లేట్ అయ్యింది. రేపటి నుంచి మీకంటే ముందే కారు దగ్గర ఉంటాను, చెప్పింది కృతి. కార్ స్టార్ట్ అయింది. వీళ్ళ వెనుక సెక్యూరిటీ కార్ ఫాలో అయ్యింది. ఇండియాలో అప్పుడు ఉదయం 9 గంటలు. రవీంద్ర ఆఫీస్కి వెళ్తున్నాడు. డల్లాస్ సిటీ రాత్రి 8 గంటలు. రుద్ర, భాస్కర్ ఇద్దరు చీర్స్ చెప్పుకొని విస్కీ గ్లాసులు పైకెత్తారు. భాస్కర్ డ్రింక్ తాగి నాన్ వెజ్ ముక్క నోట్లో పెట్టుకుంటూ, రుద్ర, ఒక మాట చెప్తాను, వింటావా నాన్న అన్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ కాకుండా బిజినెస్కు సంబంధించింది ఏదైనా వింటాను డాడీ అన్నాడు రుద్ర. శివారెడ్డి తాతయ్య పరిస్థితి తెలుసుగా. తాతయ్యకు అలాంటి కండిషన్లో ఉన్న సమయంలో ఇటు అన్నయ్య, వదిన, నీకు పాపం అనిపించట్లేదా? చిన్నప్పటి నుంచి శాంతి పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరికి వెళ్తానంటూ లండన్ నుండి ఒక్కటే మారం చేసి వెళ్ళేవాడి. ఇండియా అంటే ఎంతో ఇష్టంగా వెళ్ళే నువ్వు ఉన్నట్లుండి ఇలా వారందరితో నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయి? మనం మన కోసం కంటే కూడా ఎదుటి వాళ్ళ మనసు గాయపడకుండా జాగ్రత్త పడాలి నాన్న. అందుకే ఒకసారి ఆలోచించు వాళ్ళ గురించి అన్నాడు భాస్కర్. ఓకే డాడీ, అందరితో మాట్లాడతాను. బట్ వాళ్ళ వల్ల చనిపోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వమనండి. అందరూ కలిసి చంపేశారుగా, మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది అని చెప్పి బాధలో గ్లాస్లో ఉన్న డ్రింక్ ఒకేసారి తాగేశాడు రుద్ర. ఆ ప్రశ్నకు బదులు చెప్పలేకపోయాడు భాస్కర్. ఇంకేం మాట్లాడితే అక్కడ ఉన్న గ్లాసులు పగులుతాయో అని. భాస్కర్ నిశ్శబ్దంగా డ్రింక్ సిప్ చేస్తూ పక్కన ఉన్న నాన్ వెజ్ ముక్క మరొకటి నోట్లో వేసుకున్నాడు. నేను చాలా మోసపోయాను డాడీ. నీ వైఫ్ పరిమళ గారి ప్రేమ అంతా నటన అని తెలుసుకున్నాక ఒక్క క్షణం కూడా ఆవిడను నాకు చూడాలనిపించట్లేదు, మా ఇంట్లో ఉండాలనిపించట్లేదు అన్నాడు రుద్ర. పరిమళను మమ్మీ అని పిలిచిన నోటితోనే ఇప్పుడు పేరు పెట్టి పిలవడం చూసి భాస్కర్ మనసులో బాధతో మునిగిపోయింది. రుద్ర ఇంతవరకు ఆవిడను మమ్మీ అని పిలిచి ఇప్పుడు పరిమళ గారు అంటూ పరాయి మనిషిని చేసి అలా పిలవడం, భార్య మీద కోపం పెంచుకోవటం భాస్కర్ మనసును కష్టంగా ఉంది. తన భార్యను అమ్మ అనలేదని బాధ కాదు, ఇలాంటి కొడుకుకు తల్లి కాలేకపోయినందుకు, ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నందుకు పరిమళ మీద కోపం, బాధ ఉన్నాయి అతడికి. పరిమళను అసహ్యించుకుని లండన్ నుండి డల్లాస్ వచ్చేశాడు రుద్ర. రుద్రను వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరిగి చివరికి సంవత్సరం తర్వాత రుద్ర అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు. భాస్కర్ ఏదో కంపెనీలో అని ఎవరికీ తెలియకుండా మాస్క్ పెట్టుకొని సాధారణ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఉన్న రుద్రను చూసి భాస్కర్ మనసు తట్టుకోలేకపోయింది. గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ స్థానంలో ఉండవలసిన రుద్ర మామూలు ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఉండటం తట్టుకోలేకపోయాడు. మామూలుగా రిక్వెస్ట్ చేస్తే రుద్ర మాట వినడని భాస్కర్ మరొక విధంగా చెప్పాడు. రుద్ర స్టేట్స్లో వృత్తిరీత్యా మనకు ఆత్మీయులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. నీలాంటి కొడుకును చూసుకొని ఇన్ని సంవత్సరాలు గర్వపడేవాడిని. శత్రువులు నిన్ను చూసి భయపడేవారు, మిత్రులు నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశావు నన్ను. ఇప్పుడు నేను నీకు వారసుడిని కాదు అని వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నా స్టేటస్ ఏమైపోవాలి? నువ్వు నా కొడుకుగానే ఉండిపోవాలి. ఈ కంపెనీలకు సీఈఓగా నువ్వు చార్జ్ తీసుకోవాలి అని వేడుకుంటున్నాను అన్నాడు భాస్కర్. రుద్ర మాట్లాడకపోవటంతో
నా కండిషన్కు నువ్వు ఒప్పుకోకపోతే నేను కూడా అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి నువ్వు శత్రువుగా భావిస్తున్న పరిమళకు డివర్స్ ఇచ్చేసి నీ దగ్గరే ఉంటాను అని చెప్పాడు భాస్కర్. దాంతో భాస్కర్ చెప్పింది విన్నాక రుద్ర మరొక కండిషన్ పెట్టాడు. సమాజంలో నీకున్న పరువు ప్రతిష్టలు అలాగే నీకున్న శత్రువులని గుర్తించాను కనుక నీ ఇంటి కొడుకుగానే సమాజంలో ఎప్పటిలా ఉంటాను. కంపెనీకి సీఈఓగా చార్జ్ తీసుకుంటాను, కానీ అందుకు సీఈఓకి ఎంత శాలరీ ఇస్తారో ఆ శాలరీ మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు రుద్ర. భాస్కర్ ఆలోచించి దానికి మరొక కండిషన్ పెట్టాడు. నువ్వు నీ టాలెంట్తో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా పెట్టుబడి పెడతాను. అందులో వచ్చే లాభాల్లో నువ్వు కూడా షేర్ తీసుకోవాలి. ఎందుకంటే అది నీ ప్రతిభకు సంబంధించిన ప్రాపర్టీ. దానివల్ల కంపెనీ లాభాలు పొందుతుంది కనుక అని చెప్పాడు భాస్కర్. దానికి సరే అని ఒప్పుకున్నాడు రుద్ర. అందుకు రుద్ర ఓకే చెప్పి మరొక కండిషన్ చెప్పాడు. తన తల్లి చావు కారణమైన వారెవరితోనూ తనకు సంబంధం ఉండకూడదని, ఇండియాకు వెళ్ళమని బలవంతం చేయకూడదని, ఫోన్లు చేయమని ఒత్తిడి చేయకూడదని, తనకు ఇష్టమైతేనే ఫోన్ చేస్తానని ఇండియాకి వెళ్తానని చెప్పాడు భాస్కర్తో. సరే అని ఒప్పుకున్నాడు భాస్కర్. తన కండిషన్లకు ఒప్పుకొని ఇక్కడే ఉండబోతున్నాడు. అది చాలు, మెల్లిగా ఆవేశం చల్లారిపోతే ఎప్పటిలా శివారెడ్డి మనవడిగానే ఉండిపోతాడని భాస్కర్ ఆలోచన, ఆశ. అలా వారిద్దరి మధ్య కండిషన్లతో కొత్త అధ్యాయం ప్రారంభించారు. ఇక వాస్తవ కథలోకి వెళ్దాం. డాడీ అన్నాడు ఉన్నట్లుండి రుద్ర విస్కీ సిప్ చేస్తూ. ఏంటి నాన్న, నా పిఏగా శాన్విని ఎందుకు అపాయింట్ చేశారు? అక్కడ నీకు పిఏగా ఉందిగా అని అడిగాడు రుద్ర. తనే నీ దగ్గర ఉండాలని కోరుకుంది. తనను కూడా నువ్వు ఉన్న దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. తనకి నువ్వంటే లవ్ అని కొడుకు వైపు చూస్తూ చిలిపిగా కన్ను కొట్టాడు భాస్కర్. అది నాకు తెలుసు డాడ్, కానీ అది జరగనిదని శాన్వికి తెలుసు. అయినా వచ్చింది. తన బ్యాడ్ లక్ అని ఊపిరి పీల్చి వదిలాడు. కొద్ది రోజుల తర్వాత తనే వెళ్ళిపోతుందిలే అని నవ్వాడు రుద్ర. ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఈలోపు న్యూ ప్రోడక్ట్కు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేద్దాం మన ఇన్వెస్టర్లతో, సీనియర్ ఎంప్లాయీస్తో అన్నాడు భాస్కర్. ఓకే, రేపే మీటింగ్ అరేంజ్ చేద్దాం, పద డిన్నర్ చేసి వద్దాం అని ఇద్దరు లండన్ నుండి వచ్చిన జాయినింగ్ ఎంప్లాయీస్ ఉన్న ప్యాలెస్ దగ్గరికి బయలుదేరారు డిన్నర్ చేయడానికి. లండన్ రాత్రి 11 గంటలు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు చూసుకొని వచ్చిన దివ్య ముందు కూర్చుంది డాక్టర్ పరిమళ. చెప్పవే, రుద్ర గురించి ఎలా ఉన్నాడు అని అడిగింది. నేను నీ మనిషిని అని తెలిస్తే చంపేస్తాడు. కృతికి నేను రుద్రతో ఇంటిమేట్ అయ్యానని అబద్ధం చెప్పాను. లేకపోతే అది ఆశలు పెట్టుకుంటుంది. దాని ఆశను తుంచేసి వచ్చాను ఆంటీ అని చెప్పింది దివ్య. రుద్ర నిన్ను ఎక్కడ గుర్తుపడతాడో అని భయపడ్డాను. గుర్తుపట్టలేదు కదా అని అడిగింది పరిమళ. లేదు ఆంటీ, కృతి మనిషిని అని మాత్రమే వార్నింగ్ ఇచ్చి పంపాడు. మా ఇద్దరి మధ్య ఇంటిమసీ జరిగినట్లు కృతికి అబద్ధం చెప్పించాడు. దగ్గరుండి కావాలని కృతి అసూయపడేలా కొన్ని పిక్స్కి ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు తన కళ్ళకు కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చి పంపాడు. ఇంకొకసారి మోసపోయాను ఒక ఆడదాని వల్ల అన్నాడు. ఇంకెవరి వల్ల అతను మోసపోయాడో ఎందుకు అన్నాడో తెలియదు, కానీ నీ కొడుకు అంత ఈజీగా అమ్మాయిల వల్ల పడే రకం కాదు. భాస్కర్ అంకుల్ టైప్ అస్సలు కాదు. రుద్ర పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని దివ్య చెబుతుంటే పరిమళ మనసు చివుక్కుమంది. దివ్య చూడకుండా ఉండటానికి ఏదైనా తినటానికి తీసుకువస్తాను దివ్య అని లోపలికి వెళ్ళింది. అక్కడే ఉన్న రుద్ర పెద్ద సైజు ఫోటో వద్దకు వెళ్ళింది దివ్య. ప్రిన్స్ లాంటి బ్లేజర్, ఫ్యాన్ జోబులో 2 చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడి ఉన్న ఫోటో అది. తనివి తీరా చూస్తూ రుద్ర అందం, ఆత్మస్థైర్యం, కండలు తిరిగిన శరీరం. నీలాంటి పర్ఫెక్ట్ జెంటిల్మెన్తో తాళి కట్టించుకునే అదృష్టం ఏ అమ్మాయికి రాసి పెట్టి ఉందో. ఐ మిస్ యూ రుద్ర గారు అని దివ్య ఆ ఫోటోను ఇష్టంగా తడిమి ముద్దు పెట్టుకుంది. అక్కడికి 2 ప్లేట్లలో డిన్నర్ తీసుకువస్తున్న పరిమళ అది చూసింది. తల్లినని చెప్పుకునే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టాన్ని నా చేతులారా పోగొట్టుకున్నాను. ఇక రుద్రకు భార్యగా ఏ అదృష్టవంతురాలకి ముడిపడి ఉందో అనుకుంటూ దివ్య దగ్గరికి వచ్చి
డిన్నర్ తెచ్చిన ప్లేట్లు టేబుల్ మీద పెట్టి దివ్య భుజం మీద చేయి వేసింది. రుద్రను ప్రేమలో పడేయమని నువ్వు చెప్పావు. నేనైతే నీ కళ్ళ ముందుకే నీ కొడుకును తీసుకువస్తానని ప్లాన్ వేసి పంపావు ఆంటీ. బట్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కృతి తొందరపాటు వల్ల నేను తొందరపడ్డాను. అయినా నిజంగా ఐ లైక్ హిమ్ ఆంటీ అని మరొకసారి రుద్ర ఫోటోను ప్రేమగా చేత్తో తడిమింది దివ్య. చలికాలపు మంచుగాలి చెట్ల కొమ్మలను ఊపుతుండగా ఇంటి అద్దాలపై చిన్న నీటి బిందువులు క్రమంగా పేరుకుపోతున్నాయి. వాటిని చూస్తూ నిల్చుంది ధరణి. తనను ఇక్కడికి తీసుకువచ్చిన వారిని తిట్టుకుంటూ. అప్పుడప్పుడు దూరంగా వెళ్తున్న కార్ల శబ్దం తప్ప చుట్టూ పూర్తిగా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బయట ఒక నల్లటి లగ్జరీ కారు నెమ్మదిగా వచ్చి పోర్టుకోలో ఆగింది. ఆ వ్యక్తిని చూడాలని ధరణి కాళ్ళు ఎత్తి నిక్కి నిక్కి చూస్తోంది. కొన్ని క్షణాల తర్వాత కారులో నుండి ఒక పొడవైన ఆకారం నెమ్మదిగా దిగింది. ధరణిని తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ అతనికి సెల్యూట్ చేశారు. వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు అతడు. వాళ్ళు ఏదో చెబుతుంటే నెమ్మదిగా తల పంకించి అడుగులు వేస్తున్నాడు. బ్లాక్ ఓవర్ కోట్, చల్లని గాలిలో కొద్దిగా ఎగురుతున్న జుట్టు, చాలా గంటల ప్రయాణం చేసిన అలసట అతని నడకలో కనిపిస్తోంది. ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్న వారికి ఉద్యోగం ఇవ్వకుండా నాకు మీ కంపెనీలో ఈ ఉద్యోగం వద్దు బాబోయ్ అని పారిపోయిన నన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకువచ్చారా అని మనసులోనే రగిలిపోతోంది ధరణి. చెప్తా, బాగా మొహం వాచేలా చివాట్లు పెడతా. ఆ ముసుగు దొంగను, నన్ను బలవంతంగా తీసుకొచ్చిన గార్డ్స్ని, ఆ మాస్క్ మెన్ని గట్టిగా నిలదీయాలి అని కోపంతో ఎదురు చూస్తోంది ధరణి. ఆ మాస్క్ మ్యాన్ ధరణిని బలవంతంగా ఎత్తుకొచ్చి తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడానికి అసలు కారణం ఏమిటి? ధరణి ఆ ఉద్యోగానికి ఒప్పుకుంటుందా? ఆ మాస్క్ మ్యాన్ని నిలదీసి చివాట్లు పెట్టగలుగుతుందా? తర్వాయి భాగంలో చూద్దాం. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.